ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి, నయం చేయాలి, ఆ బిడ్డ జీవించాలి, ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి. ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా, చూచిన వారుగా, పరిచయం కలిగిన వారుగా ఉన్నారు, వారందరూ కూడా ఘనతను సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆర్ గారిని చేర్చాలని ఆయన అభిప్రాయం. ఏంటంటే ప్రియులరా, ఆయన బాగా బైబిల్ పఠనం చేయవాడని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం, బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం. అదేంటంటే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 8వ వచ్చిన ఒక మాట చదవండి, చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకునే వాక్య పఠన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యమే దైవంగా భావిస్తున్న శ్రీ వైఎస్ఆర్ గారు 108 ప్రారంభించారు. ఇందులో ఉన్న మాట 10:8. మత్తయి శుభవార్త 10:8 మొత్తం కూడితే 108. చాలా ఆదర్శప్రాయమైనటువంటి, వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమి దాగి ఉన్నదో, ఏ ఆశీర్వాదము దాగి ఉన్నదో, ఏ దీవెన దక్కనై ఉన్నదో ఆయన జీవితమే ఒక సజీవ సాక్షి. ఇలాంటి వారిని మరవగలమా? దేవుని యందు ప్రియమైనటువంటి వారు. అందుకే ఒక ఆయన అంటాడు, లేదా ఒక పర్వతం చెప్తుంది, సృష్టి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది. ఏమంటుందంటే, ఇదిగో సృష్టి ఉన్నంత వరకు, అనగా గతించే వరకు నేను, అనగా పర్వతం ఎలా ఉంటుందో, ఒక ప్రజాజనన మరణాలు ఉన్నంత వరకు నీ ఉనికి సృష్టి నుండి ఎవరూ తీయలేరు, తుడవలేరు, మరవలేరు, మరిపింప చేయలేరు. ఇది ఒక పర్వతము సాక్ష్యంగా చెబుతున్నటువంటి మాట. సృష్టి మాట్లాడుతున్న మాట, సృష్టి మాట్లాడుతుంది. అది భాష లేదు, మాటలు రావు, కథలవు, కానీ సృష్టి మాట్లాడుతుంది. ఇలాంటి మహనీయులను గురించి, మహానుభావులను గురించి, మహాపురుషులను గురించి సృష్టి కూడా మాట్లాడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియ కుటుంబమా, మరొకసారి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాం. ఎందుకనగా జనగణముల జీవమై, ధనగణముల దాతవై, సరా చరిత్ర దాతడువై, జనులు నచ్చినటువంటి జననేత మీరు. ఒక మేరు పర్వతమే కదా. ఈ పర్వతాన్ని మనం తుడిచివేయగలమా, తీసివేయగలమా? ఒక్కసారి ఆలోచన చేయాలి. సత్యానికి స్వరూపం ఇచ్చి, దైవ భక్తికి మూలం ఇచ్చి, సత్యలోకానికి పయనించిన మిమ్మును మేము మరవగలమా? లేదు, నెవర్. ఎప్పుడు కూడా మరవలేము, చూడవలేము. అలాంటి వైఎస్ఆర్ గారి